జాగృతి సభ్యురాలు లలిత యాదవ్ లైన్ లో ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ దాడి చేశారు ఏంటి అనేది. ఎస్ లలిత యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏమన్నారు అసలు మల్లన్న ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేడం మేము దాడి చేయడం జరగలేదు. ఒక జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఒక ఎమ్మెల్సీ గౌరవప్రదమైన ఎమ్మెల్సీ ఉండి తను కూడా ఎమ్మెల్సీ అయి ఉండి ఒక మంచం పొత్తుందా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని తీవ్ర వాక్యాలు మేము ఖండిస్తున్నాం. జాగృతి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలుగా మేము ఖండిస్తున్నాం మేడం. దానికి గాను మేము నిరసన తెలుపుదామని ఆఫీస్కి వెళ్తే గాల్లో ఫస్ట్ ఫైర్ చేసిరు. 3 సార్లు ఫైర్ చేసినాక గన్మెన్ ఛాతిలో చేసి నూకేసినాక మేము కొట్టినాం గన్మెన్. కంపల్సరీ మా ఆత్మరక్షణ కోసం మేము కొట్టాలి కదా మేడం. మా మీద దాడి చేసిరు. ఫస్ట్ గన్మెన్ ఊరికినే గాల్లో ఫైర్ చేయరు కదండి, మీరు దాడి చేసినందుకు వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది ఎప్పుడు గాల్లో ఫైర్ చేయాలి ఏంటనేది. అలా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కూడా గాల్లో ఫైర్ చేయకూడదు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు గన్మెన్లు. మీరు దాడి చేసినప్పుడు ఆయనకి రక్షణ ఇవ్వడం కోసమే గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. లేదు మేడం, ఆయన లోపల ఉన్నాడు మేడం. బయట దాడి చేసారు. మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి మేడం. మొత్తం వీడియో కవరేజ్ మేము మీకు పంపించమంటే పంపిస్తాము. ఆయన లోపల ఉన్నాడు. ఆయన సేఫ్ గా మంచిగా ఉన్నాడు. మా మీద దాడి చేయించారు. మా పిల్లలకు ఆల్రెడీ అందరు ఇంజూర్ అయినాయి, హాస్పిటల్కి వెళ్ళారు. మా అందరు కూడా దాడి చేసిరు. ఎస్ అంటే ఇంత తీవ్ర స్థాయిలో దాడి జరగడం అవసరం అంటారు? అంటే నిజంగా మీరు మాట్లాడడానికి వెళ్తే గాల్లో కాల్పులు ఎలా జరుపుతారు అసలు గన్మెన్? అదే చూడండి మేడం, మన వీడియోలు మీకు పంపిస్తామని చెప్తున్నాం. మేము వీడియోలు పంపిస్తాం. వాళ్ళు దాడి ఫస్ట్ ఫైర్ చేసిరా, మేము దాడి చేసినాం అనేది తెలుస్తుంది కదా మేడం. నిరసన తెలుపడానికి పోయినాం. ఒక కంచం పోతుంది. మీరు అందరం సభ్య సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో అందరం ఆడబిడ్డలము కంచం పోతుంది మంచం పోతుంది అని మాట్లాడతారా? ఒక ఎమ్మెల్సీ అయ్యండి, ఒక బీసీ బిడ్డ అయ్యుండి ఆమె ఏం చేసింది? ఆమె కంచం పోతే మంచం పోతే అని మాట్లాడతారా? ఎస్ 100% మల్లన్న మాట్లాడింది తప్పే. డెఫినెట్ గా దాన్ని ఖండించి తీరాల్సిందే. దానికి మీరు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి ఎట్లా అడుగుతారు? పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది. 10 గంటల వరకు టైం ఇచ్చారు మేడం. 10 గంటల వరకు బేషరతుగా మా అక్కకి తెలంగాణ ఆడబిడ్డలకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలని మేము చెప్పినాం. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు కనుక ఆఫీస్ కా నేను నిరసన తెలుపుదామని పోయామన్న వరకు వాళ్ళు కొంతమంది దాడి చేసారు. మా మీద దాడి చేసే వరకు ఆల్రెడీ ఫైర్ చేసారు మేడం. మేము ఎప్పుడూ లోపలికి పోలేదు. కాదు లలిత గారు, ఇప్పుడు ఇలా దాడి చేయడం వల్ల కవిత గారిని అంటారు కదా, మీరు దాడి చేశారు, ఇప్పుడు కవితనే వీళ్ళని పంపించిందని తీన్మార్ మల్లన్న టీం అంటుంది. కవిత అక్క ఎప్పుడు మమ్మల్ని పంపేది ఇలాంటి దాడిలకు పూనుకోమని మా అక్క ఎప్పుడు మాకు చెప్పదు. మా ఆత్మ కానీ ఇక్కడ కవితకు సంబంధించిన మనుషులే అంటారు కదా. డెఫినెట్ గా లలిత యాదవ్ అని అన్నారు. ఫస్ట్ కవిత పేరే వస్తుంది. ఇప్పుడు మా అక్క మమ్మల్ని అన్నట్టే ఫీల్ అవుతున్నాం మేడం. మేము ఇప్పుడు ఫీల్ అయిన ఆర్గ్యుమెంట్ అండి, అంత పెద్ద దాడి జరిగింది, ఆయన ఎమ్మెల్సీ కదా, అలా అసలు మీరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు? కాదు, నిజంగా మీకు బాధ అనిపిస్తే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సింది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. ఎట్లా చేస్తాం మేడం? ఆల్రెడీ ఓపెన్ గా ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఆయన చెప్తాడు. 4 మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామా మేడం? అంటే 4 గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టుకొని తెలంగాణ సమాజం అంతా చూసే విధంగా టీవీలలో ప్రెస్ మీట్ పెట్టిండు. కవిత కంచం పోతుందా మంచం పోతుంది ఏ రకంగా అంటాడు వాడు? డెఫినెట్ గా ఆయన తప్పుగా మాట్లాడితే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. మేము ధర్నా పోయినాం, శాంతియుతంగా ధర్నా చేయడం. వాళ్ళు మా మీద ఫైర్ చేశారు మేడం. మీరు శాంతియుతంగా ధర్నా చేయాల్సి ఉంటే ఆఫీస్ బయట చేయాల్సింది. ఆఫీస్ బయట కూర్చొని అందరూ శాంతియుతంగా ధర్నా చేయాల్సింది. ఇంత దాడి వరకు వెళ్లకుండా ఉండాలి మేడం. ఇవో నేను ఒక ఆడామని కనుక మేము శాంతియుతంగా పిల్లలు యూత్ అనేది యువకులు అనేది డెఫినెట్ గా నేను కూడా అమ్మాయినే 100% నేను ఖండిస్తాను. ఏ అమ్మాయిని ఏ ఆడదాన్ని అలా అనకూడదు. 100% నేను కూడా ఖండిస్తాను. మా సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి లైన్ లో ఆయన మాట్లాడండి మేడం. వెంకటరెడ్డి గారు ఎందుకు అంటే అసలు మల్లన్న ఏమన్నాడు? ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేయాల్సి వచ్చింది? మేడం మేము దాడి చేసిన వీడియో ఒకటి చూపెట్టండి. మేము ఏదైనా పగలగొట్టింది వీడియో చూపెట్టండి. లేకుంటే మేము మల్లన్న గారితో నువ్వు ఎందుకు అట్లా అన్నావు అని చెప్పి మాట్లాడడానికి మా లలిత గారు వెళ్ళారు. ఎక్స్ కార్పొరేటర్ గారు ఆడపడుచులు అందరు కలిసి వెళ్ళారు. ఎందుకు అన్నావన్నా ఇట్లా అని మాట్లాడటానికి వెళ్ళారు. మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వీడియోలు పంపిస్తాము. ఆ గన్మెన్ల వాతావరణం ఏంది, గుండాలేంది, రౌడీలేంది. ఆయన ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా ఆయన ఆఫీస్ లో కొట్టిండు అందరినీ. ఇది ఎట్లా? ఇది ఆయన ఏమనుకుంటాడు? ఆయన మనసుకి నేనేమన్నా చెల్తది అంటే ఎట్లయితుంది? 10 సంవత్సరాల సీఎం కూతుర్ని ఎమ్మెల్సీని నీ ఇష్టం వచ్చినట్టు అంటావా?
ఎస్ ఇప్పుడు మీరే వెళ్ళి దాడి చేసేస్తారా ఆయన అట్లాంటి మాటలు దాడి ఎవరు మాట్లాడితే? చేసారు మేడం అంటే ఆయన ఏమన్నా మాట్లాడా కంచము మంచము ఏమన్నా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది ఈ విషయంపై. అవును మేడం నేను ఏమంటున్నా పోలీస్ స్టేషన్ ఆయనకు మేము 10 గంటల వరకు టైం ఇచ్చాం క్షమాపణ చెప్పమన్నాం తప్పు మాట్లాడను ఆడపక్షుల గురించి అన్నాం. అలాగైతే ప్రతి పొలిటీషియన్ రోజుకి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఇలాగే దాడులు చేసుకుంటూ పోతున్నారు కాదు అందరూ. మేడం ఆయన మాట్లాడింది కరెక్ట్ అంటారా? వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ప్రతి పొలిటీషియన్ మాట్లాడుతున్నారు రోజు, ఇలాగే దాడులు చేసుకుంటున్నారా? ఇవాళ కవిత మనుషులు అంటున్నారు, ఇప్పుడు కవితకే కదా బ్యాడ్ నేమ్. ఆ కవితకి బ్యాడ్ నేమ్ అంటే కవితకి ఇట్లా అంటే కూడా బ్యాడ్ నేమే కదా మళ్ళీ బ్యాడ్ నేమే. డెఫినెట్ గా మీరు చర్యలు తీసుకోవడానికి మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది. కవితక్కని బ్యాడ్ నేమ్ మీరు అన్నారు కదా, కవితక్కని ఇట్లా అంటే కూడా ఆడవాళ్ళకి అందరికీ కూడా బ్యాడ్ నేమే కదా ఇది. కవితక్కకు ఒక్కరు కాదు, కవితక్క ఎంబడి ఉన్న ఆడపక్షులందరికీ అవమానమే. పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది, అక్కడికి వెళ్ళి అఫీషియల్ గా కంప్లైంట్ చేయాల్సింది, నల్లని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సింది. నెక్స్ట్ టైం మీరు మాట్లాడకుండా ఉండడానికి ఏం చేయాలో చేయాల్సింది. ఇలా దాడి చేయడం వల్ల ఆయన ఏమైనా మాట్లాడడం ఆపుతాడా? నీ నోటికి వచ్చినట్టు ఏదన్నా మాట్లాడితే ఇక మీ పోలీస్ స్టేషన్ పోవాలా? మాట్లాడుకుంటా పోతుంటే ఇక మేము అవమానం పడుకుంటా ఉండాలి. ఇక మీ పోలీస్ స్టేషన్ పోతుంటారు, ఇక మా ఆడపడుచులను తిట్టుకుంటా పోతాడు. ఇక ఇప్పుడు తీన్మార్ టీం నుంచి కూడా మాట్లాడుతున్నారు, విన్నారా? సీఎం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్న నేతలు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా అనుకూల మాటలు మాట్లాడుతున్నారు, ఇట్లనే దాడులు చేసుకుంటున్నారని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? కవితక్క తప్పంటున్నారా? నేను కవితక్క తప్పనట్లేదు. ఇప్పుడు కవితక్క పంపించిన మనుషులు మా మీద దాడి చేశారు, ఇదిగో కవితక్క వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చేయని చెప్తున్నారు. అసలు నువ్వు ఎందుకన్నావు? ఇప్పుడు మీరు దాడి చేయడం వల్ల కవితక్కకే బ్యాడ్ నేమ్. అంటే కవితక్కని కంచం మంచం అంటే బ్యాడ్ నేమ్ లేదు, బ్యాడ్ నేమ్ లేదని చెప్పట్లేదు. మీరు ఎందుకు అఫీషియల్ గా ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు? ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది కదండి. ఎక్కడ మేడం ఎమ్మెల్సీ పదవికి అసలు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అరుడు ఆయన ఆడపడుచులని అన్నందుకు తెలంగాణ మొత్తం ఆడపడుచులు పొద్దున లేస్తారు. కాదు అరుడు కాదు అసలు ఆయన. ఎస్ ఇప్పుడు ఇవన్నీ చూసుకోవడానికి మహిళా కమిషన్ లేదా? మహిళా కమిషన్ వెళ్ళారు అసలు ఆయన్ని క్షమించమని అడగడం అలా కాదండి. ఇప్పుడు మీరు అడిగారు కమిషన్ కి పోతాం తెలంగాణ మొత్తం. ఎందుకు వెళ్ళలేదు? ఆయన కార్యాలయానికి ఎందుకు వెళ్ళారు? మహిళా కమిషన్ కి వెళ్ళాల్సింది, ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సింది. ఎక్కడో బంజారా ఉన్నామని ఈయన ఎందుకు కంచం మంచం అన్నాడు? ఇప్పుడు అన్నందుకు మహిళా కమిషన్ కి వెళ్లాల్సింది. ఇప్పుడు మీరు క్షమాపణ అడిగితే ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఏమైంది? ఆయన ఏమైనా చెప్పాడా? ఇప్పుడు మీరు వెళ్ళి దాడి చేశారు, మళ్ళీ ఏమైనా క్షమించలేదు మాట్లాడడానికి వెళ్ళినాము. సరే ఇప్పుడు మీకు సొల్యూషన్ దొరికిందా? దాడి చేశారని ఆయన చెప్తున్నారు. క్షమాపణలు అడిగాడా మల్లన్న? మాకు తెలుసు మేడం. మల్లన్న క్షమాపణలు అడిగాడా? మేము మాకు తెలుసు అంటే ఆయన అందరు ఆడపడుచులు ఎట్లా పడితే అట్లా ఆడుకుంటుంటే ఒక మంచి వేలో వెళ్లాల్సింది, మహిళా కమిషన్ కి వెళ్లాల్సింది, ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది. తప్పది. ఆయన అడగండి మీరు, ఒక మహిళను ఎందుకు ఇట్లా అన్నావు కంచం మంచం అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదిగో మల్లన్న మనుషులు మీ కార్యాలయం దగ్గరకు రాలేదు, మీ మనుషులు ఆయన కార్యాలయం వెళ్ళారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఆయన ఫర్నిచర్ మేము అడుగుతానికి వెళ్ళాం. ఆయన వెళ్ళినప్పుడు గౌరవంగా కూర్చోబెట్టి ఆడపడుచుల్ని మాట్లాడాలా, ఛాతీలో తోస్తాడా? ఎవరు తోసారు? ఇప్పుడు వీడియో పంపించాలా మీకు? ఇప్పుడు మల్లన్న కార్యాలయం విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. అక్కడంతా ఆయన ఫర్నిచర్, ఆయన కంప్యూటర్ ఇవన్నీ ధ్వంసమయ్యాయి. పంపించండి. ఇప్పుడు మేము అన్ని విజువల్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు విజువల్స్ లో చూడండి, జీ తెలుగు న్యూస్ లో అక్కడ మల్లన్న ఆఫీస్ లో జరిగిన దాడి, కింద రక్తం, బ్లడ్. నిజంగా మాట్లాడితే ఇంత దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా దీని వల్ల బ్యాడ్ నేమ్ కవితకే కదా, కవిత గారికే కదా. కాదు ఆడపడుచులను చంపేస్తారా వాళ్ళు? మీరు చంపడానికి వెళ్ళినట్టుంది, వాళ్ళు రాలేదు కదా. మీరు ఆయన కార్యాలయానికి వెళ్ళారు, మీ జాగృతి ఆఫీస్ కి వాళ్ళు వస్తే మీరు ఇలా అడగచ్చు, కానీ మీరు అక్కడికి వెళ్ళారు కదా. కాదు మేడం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రూల్ ఉంది. నువ్వు గన్ను ఎప్పుడు యూజ్ చేయాలి? గన్ను ఎప్పుడు యూజ్ చేయాలి? నువ్వు అక్కడ తీర్మానం గన్మెన్ ఒకవేళ మిస్యూజ్ చేస్తే 100% ఆయనకి చర్యలు ఉంటాయి, జాబ్ పోతుంది, ఆయనకి డిస్మిస్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సెకండరీ. అసలు మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళకపోతే ఇదంతా అసలు జరిగేదే కాదు. మేడం మిస్యూజ్ చేస్తే షూట్ చేస్తారా? ఎవరు మిస్యూజ్ చేశారు?
ఇప్పుడు ఎమ్మెల్సీకి గన్మెన్ గా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్సీని కాపాడుకోవడమే కదా. ఇప్పుడు మీరు అందరూ అంతమంది వెళ్తే ఆయన ఆఫీస్ కి ఆయన ఫైర్ చేయకుండా ఏం చేస్తారు? ఆయన కాపాడడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది గన్మెన్ గా. దీన్ని సహించదు. రేపటి నుంచి డెఫినెట్ గా సహించదు. నేను కూడా సహించను ఇట్లా మాట్లాడటం. ఉమెన్ మీద ఎవ్వరూ ఇలా మాట్లాడకూడదు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ప్రతి అమ్మాయిని ఆడదని రెస్పెక్ట్ చేయాల్సిందే. కానీ దీని గురించి మహిళా కమిషన్ కి వెళ్ళారా? ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? మీరు డైరెక్ట్ గా ఎలా తీసుకుంటారు చట్టాన్ని చేతుల్లోకి? క్షమాపణ చెప్పకపోతే మీరు వెళ్ళి దాడి చేశారు. ఎస్, జాగృతి నుంచి నవీన్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. అసలు ఎందుకు దాడి జరిగింది ఏంటో ఆయన్ని అడుగుదాం. నమస్తే నవీన్ గారు. నమస్తే అమ్మా. నవీన్ గారు, అసలు మల్లన్న ఏమన్నాడు? ఎందుకు ఇంత దాడి చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? ఇవాళ కవితక్క మనుషులు పంపించి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయించింది తీర్మార్ మల్లన్న పైన వాళ్ళ సభ్యులు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? హత్యా ప్రయత్నం అంటే మరణాజాలు చేతిలో ఉండాలి. అవేవి లేకపోయినా మీరు చాలా సేపటి నుంచి కూడా మీరు వెళ్ళడం తప్పు, మీరు దాడి చేశారు, మీరు కొట్టారు, మీరు తన్నారని చెప్తున్నారు. అది ఫస్ట్ మీరు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. యాక్చువల్లీ నేను దాడి చేశారని చెప్పట్లేదండి. అక్కడ విజువల్స్ లో ఆయన ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసమైంది. అవన్నీ వాళ్ళైతే పాడు చేసుకోరు కదా. మా ఆత్మగౌరవం కన్నా మీ ఫర్నిచర్ ఎక్కువ కాదు. మొదటిది. రెండోది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మల్లన్న వ్యాఖ్యల పట్ల ఏ ఛానల్ కూడా ఎవరు ఖండించలేదండి. సాటి మీడియాలో కూడా ఎవరు ఖండించలేదండి. ఇప్పుడు దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఎవరు, ఏ పెద్ద మనుషులు కూడా ఆ రోజు కనీసం నిన్ననే ఒక మహిళను పట్టుకొని మంచం పోతుందని ఎట్లా అంటారండి? ఆయన ఎమ్మెల్సీ కదా ఎట్లా పోతారంటున్నారు. ఒక ఎమ్మెల్సీ అట్లా అనొచ్చా? మరి మీరు ఎట్లా అంటారు? ఒక ఎమ్మెల్సీ అట్లా మాట్లాడవచ్చా? ఎమ్మెల్సీ నోటికి హద్దు ఉండొద్దా? పోయిన వాళ్ళు ఏం తీసుకుపోయింది? వాళ్ళ చేతిలో ఏమున్నాయి? కనీసం జెండాలు కూడా లేవు కదండి. మెడలో కండువా తప్ప ఏముంది వాళ్ళకు? మీరు దాడికి ముందు ఆయన నుంచి వివరణ తీసుకోవాల్సింది కదా. ఎవరికి వివరణ ఇస్తున్నారండి ఇవాళ రేపు? మీరు చెప్పండి. అది కరెక్ట్ గా చెప్పారు మీరు. ఎవరికి ఇస్తున్నారు? కరెక్ట్. అంత మాత్రం ఇప్పుడు దాడులు కూడా కరెక్ట్ కాదు కదా. దాడులు కరెక్ట్ కాదు, కానీ ముందు వ్యాఖ్యలు లేవా? దాని మీద చర్చ ఎందుకు లేదు? 100% వ్యాఖ్యలు తప్పు. నేను 100% దీన్ని తప్పనే చెప్తున్నా. నేను ఒక అమ్మాయిని, నేను ఒక ఆడదాన్ని. 100% కవితని అలా మాట్లాడడం చాలా తప్పు. మరి దీని మీద మీరు మహిళా కమిషన్ కి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి అది చర్చకు వచ్చింది, కానీ అదర్వైజ్ చర్చనే లేదు కదండి. వాడు అంటాడు మనం పడాల్సిందే కదా. ఇవాళ ఇట్లా జరిగింది కాబట్టి మీరు చర్చ పెట్టారు, కానీ ఏ మీడియా ఎందుకు చర్చ పెట్టదు? అదర్వైజ్ ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని మాటలు పడాలి? నువ్వు మా విధానాలను విమర్శించు, రాజకీయ విమర్శలు చేయండి, తప్పు లేదు. ఖచ్చితంగా దానికి మేము జవాబు చెప్పుకోవాల్సిందే. ప్రజల్లో ఉన్నాం కాబట్టి మా బాధ్యత అది. ప్రజలే చేయాల్సిన అవసరం లేదు. మీడియా చేసినా ఏ వ్యక్తి చేసినా కూడా జవాబు చెప్పుకోవాల్సిందే, తప్పదు. కానీ ఈ వ్యక్తిత్వ హననాలు ఎన్ని రోజులు పడతారు? ఓసారేమో కేటీఆర్ కొడుకుని అంటారు, ఓసారి కవితక్కని ఇట్లాంటి అసభ్యకరంగా మాట్లాడతారు. దీనికి ముగింపు ఎక్కడ? ఎవరు పెట్టుకోవాలి? ఎవరు సెల్ఫ్ కంట్రోల్ మేమే చేసుకోవాలా? ఆయన ఇంకోటి పోయిన వాళ్ళు కూడా కేవలం ధర్నా కోసం పోయింది. వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు. ఆయన వాళ్ళ విజువల్స్ మీరు ఈవెన్ మళ్ళీ ఇచ్చిన విజువల్సే చూడండి, వాళ్ళ కెమెరాలో చూడండి, ఏమున్నాయి అందులో? ఆ రక్త మార్కలు ఎవరి? మా కార్యకర్తలై. పోలీసులు కాల్పులు ఎట్లా చేస్తారు? వాళ్ళ చేతిలో ఏముందని కాల్పులు చేస్తారు? అక్కడ ఏం థ్రెట్ ఉందని? ఎస్, ఇలా మాట్లాడే వాళ్ళపై అయితే దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని కూడా వస్తున్నాయి. అవును మేడం, మరి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ప్రశ్నిస్తున్నా, చెప్పండి. మరి అందరి మీద ఎవరి మీద మాట్లాడట్లేదా? ఏ పొలిటీషియన్ వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నా. ఇంతమంది మీద మాట్లాడుతున్నారు. సరే, మీరు దీన్ని సమర్థించుకుంటున్నారా? అయితే ఈ దాడిని మీరు సమర్థించుకుంటున్నారా? దాడిని మేము సమర్థించట్లేదు, కానీ పోయిన వాళ్ళు మరి నన్ను విత్డ్రా చేసుకోమంటున్నారు. మీరు దాడిని సమర్థించని అంటున్నారు, మరి నన్ను విత్డ్రా చేసుకోమన్నారు. నేను అక్కడ మాకున్న విజువల్స్ లో ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా. నేను 100% కవితక్క, నేను 100% మీకన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తా. నేను కూడా ఒక అమ్మాయిని, ఉమెన్ ని కాబట్టి 100% నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నా ఆ మాటల్ని. ఎవరైనా మాట్లాడకూడదు, నిజంగా అలా మాట్లాడకూడదు అని మీరు అందరూ పొలిటీషియన్ కి అల్టిమేటం జారీ చేయండి. రోజు ఎన్నో మీడియాలో వినాల్సి వస్తుంది. అసలు ఈ మాటలు ఎవరు మాట్లాడకూడదని దీని మీద ఫైట్ చేయండి. ఇంకా బెస్ట్.
కాదు మేడం, ఒక మాట, మీరు ఉమెన్ కమిషన్కి వెళ్ళారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అంటున్నారు. పోలీస్ కమిషన్ లో మేము చాలా సార్లు కేసులు పెట్టినాం వేరే వేరే సందర్భాలలో ఇట్లాంటి విషయాలు, డెరివేటరీ కామెంట్స్ మీద. దేని మీద ఇప్పటిదాకా చర్య లేదే. కొన్ని చేసే వాళ్ళు కూడా ఆగట్లేదు కదా. ఎందుకు ఆగట్లేదు మీరు చెప్పండి. కేసులకు చర్యలు లేకనే కదా. దీనికి ముగింపు ఎక్కడ చెప్పండి. పోయిన వాళ్ళు కేవలం ధర్నా కోసం పోయింది. మీరే చెప్పాలి ముగింపు ఎక్కడో, ఎందుకంటే మీరు చేస్తున్నారు కదా, మీరే చెప్పాలి ముగింపు ఎక్కడో. అసలు అట్లీస్ట్ ఒక వర్గం మాట్లాడడం ఆపితే అట్లీస్ట్ వాళ్ళని చూసి వేరే వాళ్ళైనా ఆగుతారు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బూతులు మాట్లాడడం ఇట్లాంటి, అంటే నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ చూసి ఏం నేర్చుకోవాలో తెలియలేని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్. పొలిటీషియన్స్ తప్పలేదు ఇక్కడ, మీడియానే తప్పు. మీడియానే మాట్లాడారు. ఎందుకు మీడియా తప్పు? చూపించడం తప్ప న్యూస్ వేయడం తప్ప. అది న్యూస్ అయింది, లేకపోతే మాకు అనవసరం. అది పర్సనల్ అయితే అసలు అనవసరం ఈ విషయం. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, పోలీసులు వచ్చారు. ఇది మీడియా ఇష్యూ. ఇది మీడియా తప్పంటారేంటి? మీడియా మాట్లాడమని చెప్తుందా? మీడియా మాట్లాడమని చెప్తుందా? మల్లన్నది ఒక్కటే మీడియా కాదండి. మల్లన్నది ఒకటే మీడియా కాదు. మీరెలా చెప్తారు అట్లా? నేను మీడియా ముసుగులో మల్లన్న చేస్తుంటే అట్లా ముసుగు అని చెప్పండి. మీడియా మొత్తాన్ని మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు? మీడియా మొత్తాన్ని నేను ఎక్కడ అన్నాను? మీడియా అంటున్నారు మీడియా తప్పు అని. అవును మేడం, నిన్న వ్యాఖ్యల మీద చర్చ ఎక్కడ జరిగింది? వ్యాఖ్యలు తప్పైనప్పుడు మీరు వెళ్ళి అఫీషియల్ గా కంప్లైంట్ చేయాలి. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సింది, ఉమెన్ కమిషన్ కి వెళ్ళాల్సింది. ఒకటి మాట్లాడితే ఇంకొకరు 10 మాట్లాడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. మీరు ఎవరిని తప్పు పడతారు? మీరు ఎవరిని తప్పు పడతారు? ఎవరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం నుంచి ముందు జాగృతి వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, కొట్టించారని వాళ్ళు చెప్తున్నారు. కొట్టించారు. ఎవరికి దెబ్బలు తాకినాయి మేడం? మీరు చూడండి. ఈవెన్ గన్మెన్ దీనికన్నా ముందే సిచ్యువేషన్స్ జరగలేదా? ఒక మాట మీరు విజువల్స్ చూడండి. విజువల్స్ మీకు వచ్చిన నేను చూస్తున్నానండి. అదే ఇప్పుడు అక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో ఫర్నిచర్ అవి ధ్వంసం అయ్యాయి, కరెక్టే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న విజువల్స్ కూడా పంపించండి, అవి కూడా వేస్తాం. జాగృతి వాళ్ళకి దెబ్బలు తగిలినవి. అక్కడ కాల్పులు జరిగే వాతావరణం లేదు. ఒక సైడ్ పోలీసు ఆయన గన్మెన్ కాల్పులు జరుపుతుంటే ఇంకో సైడ్ మిగతా వాళ్ళు లోపల తాపిగా నడుచుకుంటూ పోతున్నారు. అలా కాదండి, అంతమంది అలా తోసుకుంటూ ఇప్పుడు మా ఎమ్మెల్సీ గదిలోకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ గన్మెన్ వేస్ట్ కదా, మరి ఆయన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదంటారా? మేడం అక్కడికి వాళ్ళ చేతిలో ఏముంది? ఏం లేకపోతే అంతమంది ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి ఎలా సెక్యూరిటీ? ఎలా ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయ్యి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం కూడా ఉండదు. ఇప్పుడు అట్లీస్ట్ మీరు మాట్లాడగలుగుతున్నారు. ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే మీరు అట్లీస్ట్ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కదా. అందరు జైల్లో ఉండేది. చెప్పండి. ఇప్పుడు నిజంగా దాడి చేసే ఉద్దేశం ఉంటే వాతావరణం ఇట్లా ఉండదు. అది మా ఉద్దేశం కాదు, మా కార్యకర్తల ఉద్దేశం అది కాదు. వీళ్ళు పోయిన వాళ్ళు కేవలం ధర్నా కోసం మాత్రమే పోయిండ్రు. అందుకే ఎవరు కూడా దానికి ప్రిపేర్డ్ గా లేరు. మీరు ఆ విజువల్స్ చూసినా కూడా మీకు అదే అర్థమవుతుంది ఒకటి. అండ్ ఇంకోటి, వీళ్ళు ఆయన పోయి ఎట్లా ప్రశ్నిస్తారు అంటే దీనికి ముగింపు ఎక్కడో మాకు అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. ఎవరు కూడా మీలాంటి పెద్దవాళ్ళు కూడా మాకేం చెప్పట్లేదు. ముగింపు ఎక్కడ చెప్పండి. మీరు చెప్పింది మేము చేస్తాము, రేపటి నుంచి ఆగిపోవాలి. ఎవరెవరు మనొద్దు. సాధ్యమా? ఇప్పుడు రిప్రజెంట్ చేసే వాళ్ళు కదా, వాళ్ళు చాలా బాగా మాట్లాడితేనే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళని చూసి నేర్చుకుంటారు. 100% ఇదే కోరుకుంటున్నాను నేను కూడా. ఒక మాట, ఉమెన్ కమిషన్ కు లెటర్ ఇమ్మన్నారు, పోలీస్ కేసు. ఈ రెండు మేము చేస్తామంటే రేపటి నుంచి ఆగిపోతాయి. మళ్ళీ నోటి నుంచి ఇట్లాంటి చెత్త పలుకులు రావాలి. ఇంకా వెళ్ళండి. డెఫినెట్ గా చెత్త పలుకులు రాకుండా ఎవరు అష్యూరెన్స్ ఇస్తారండి? మీరు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. మనం కేసు పెట్టి చెప్పు దొరుకుంటే మనకు ఆత్మగౌరవం ఉండదా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రం అన్ని వదిలేసుకుని బతకన్నా. సరే, ఇప్పుడు నవీన్ గారు, ఇప్పుడు ఈ దాడితో ఆయన వ్యాఖ్యలు చేయడం అంటే ఆపుతారు అనుకుంటున్నారా? పోనీ ఇది ఒక సొల్యూషన్ అని అనుకుంటున్నారా? ఆపుతారని నేను అనుకోవట్లేదు. కాకపోతే మా స్పందన మాత్రం వీళ్ళ ధర్నా మాత్రమే వీళ్ళ ఉద్దేశం. పోయిన వాళ్ళు ఇప్పుడు ఆయన భయపడి మాట్లాడడం మానేస్తారని అనుకుంటున్నారా? ఇంకో 2 ఎక్కువే మాట్లాడొచ్చు కదా. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే దానికి మీరు చెప్పండి మరి కదా. ముందు పర్యవసనాలు ఎట్లుంటాయన్నది ఎవరు చెప్పగలుగుతారు? ఓకే అండి. మాటలకు మాట సమాధానం కాదు. చెత్త పలుకులకు మేము కేసు పెట్టి ఊరుకుంటే ఇప్పుడు కేసు పెట్టడం మా ఉద్దేశం. నిజానికి వాళ్ళ కేసు పెట్టడానికి కూడా మా వాళ్ళు రెడీ అయ్యిండ్రు. కొందరు ధర్నా పోయిండ్రు, కొందరు కేసు పెట్టడానికి పోయిండ్రు. మా లీగల్ సెల్ వాళ్ళు కేసు పెట్టడానికి పోయిండ్రు సిసిఎస్ కు ఆల్రెడీ. జాగృతి నుంచి ఇంకొకరు ఉన్నారు, శివశంకర్ గారు. నమస్తే శివశంకర్ గారు. యునైటెడ్ పూల ఫ్రంట్ అమ్మా, బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నా. జాగృతి గారు, యునైటెడ్ పూల ఫ్రంట్. ఓకే, చెప్పండి. నమస్తే శివశంకర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఈ సంఘటన మీద తీన్మార్ మల్లన్న టీం వాళ్ళ మీద క్లియర్ గా హత్యాయత్నము జస్ట్ ఒక అవకాశంగా తీసుకుని దాడి చేశారు జాగృతి సభ్యులు అని అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? 2-3 విషయాలు మాట్లాడుకోవచ్చు అమ్మా. 2 విషయాలు అయితే, మీరు ఒక మహిళ, సాటి మహిళగా మాట్లాడిన మాటలు మాత్రం సభ్య సమాజంలో ఎవరు గౌరవించే పదాలుగా ఉన్నాయి. ఎందుకంటే స్త్రీకి మానవత్వ కోణం, మాతృమూర్తి కోణం ఉంటుందండి. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లో చాలా వ్యంగ్యంగా, అసలు వ్యంగ్యానికే ప్రత్యామ్నాయంగా మాట్లాడే మాటలు కనిపించినాయి.
ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు మనం ఆయన క్యూనిస్ దాడి అనేది ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాలుగా ఆయన దాడికి జరగడానికి కారణాలు ఏదో ఆలోచించాలి ఫస్ట్. అసలు దాడి ఎందుకు జరుగుతున్నది? ఇది ఈ రోజే కొత్త జరిగిందా దాడి? ఇంతకుముందు జరగలేదు దాడి. పోనీ కవిత గారు బీసీ ఉద్యమం చేస్తున్నారు అనుకుందాం, ఎవరి కోసం చేయమంటున్నారు? మేము సంపన్న వర్గాల కులాల వారిగా మాతో వచ్చామని మీకు రిజర్వేషన్ కావాలంటుంది. ఏం పాపం అయింది? అయితే వ్యక్తిగత దాడి చేయడం విమర్శ అయితే గ్యారంటీ తప్పైతే తప్పు. అక్కడ ఏం జరిగిందనేది దాడి నాకైతే సందర్భం తెలియదు. అక్కడ ఎలాంటి దాడి జరిగింది ఎటువంటి తెలియదు పరిస్థితుంది. మీరేమైనా కానీ నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇరు వర్గాల్లో ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మాట్లాడేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా అది సభ్య సమాజాన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. ఎవరైనా సమాజం నుంచి వెలేస్తారు. ఇంకోటి బీసీ ఉద్యమాన్ని దీన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఈ దాడితో ఆయన వ్యాఖ్యలు చేయడం ఆపుతారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దాడిని కూడా తప్పుగా చెప్తున్నారు కదా, డెఫినెట్ గా ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే ఇప్పుడున్న నేను 100% కవితక్కని అలా అనడం తప్పు. ఒక అమ్మాయిగా ఆడదానిగా డెఫినెట్ గా నేను కూడా సపోర్ట్ చేస్తా. బట్ ఈ దాడి ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? నేను దాడి అనేది ఎవరైనా దాడి తప్పే అంటారమ్మా. దాడి చేయడం అనేది ఎవరు ప్రోత్సహించారు. కాకపోతే కార్యకర్తలు కానీ కవిత అభిమానులు కానీ కొంత ఆవేశం పోవచ్చు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి సంగతి మాకు తెలియదు. ఆ వాస్తవాన్ని మనం గమనించాలి. నేను ఎక్కడో ఉన్నా, మీ ఉన్న పరిస్థితులు మీరు ఎక్కడో ఉన్నారు. అక్కడ ఎక్కడ విజువల్స్ వచ్చినాయి, ఏం విజువల్స్ తెలియదు. కానీ ఇంకోటి కూడా మన గన్మెన్ కూడా సరే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద కూతురు దూరమే, చాలా సేపు నుంచి అక్కడ ఉన్నారు. పోలీసులు వచ్చి దాన్ని రక్షణ కల్పించాల్సి పోయేసి గన్మెన్ రాకపోవడం కూడా పోలీసు నిర్లక్ష్యంగా భావించాలి. గన్మెన్ కాల్పులు చేయడం కూడా అది కూడా కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు ఆయన నుంచి వివరణ తీసుకోవాల్సింది ఈ వ్యాఖ్యల మీద. అంటే ఆయన ఇప్పుడు కార్యాలయంలో ఉన్నప్పుడు ఈ దాడి అనేది తప్పు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దీన్ని హత్యాయత్నమే అని వాళ్ళు అంటున్నారు, తీన్మార్ మల్లన్న టీం. నేను ఏమంటున్నామా, వాళ్ళ హత్యాయత్నమా హత్యకి కావించబడి ప్రోత్సహించినా తెలియదు. మొత్తం మీద అక్కడ జరగడానికి మాట్లాడిపోయేదా తెలియదు. అక్కడ ఈ పెనుగులాట ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో ఎటువంటి పెనుగులాడింది మాకు చూడలేదు. నాకు రాలేదు లైవ్, నీకు కూడా రాలేదు. కేవలం కూడా అక్కడ ఫైరింగ్ చేసేటువంటి వీడియోస్ వచ్చినాయి తప్ప మిగతా ఇక్కడ కూడా కనిపించలేదు. యా, అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన కార్యాలయంపై దాడి చేయడం గానీ ఆయనపై దాడి కానీ ఇది అన్యాక్సెప్టబుల్ కదా. నేను ఏమంటున్నా మేడం, నేను ఏమంటున్నా, మీరు సాటి మహిళ ప్రపంచంలో ఒక మాతృమూర్తి స్త్రీని ప్రశ్నించడం, స్త్రీని ఆ రకమైన పదాలు మాట్లాడడం ఏ స్త్రీ కూడా ఫస్ట్ కూడా ఒప్పుకోదండి. అది చాలా పెద్ద రాంగ్ పదాలు. రెండవది ఏంటంటే మీరు అన్నట్టుగా దాడి జరగడం అనేది అక్కడ దాడి ఏ విధంగా జరిగిన విషయం తెలియదు నాకు. దాడిని ఎవరైనా తప్పంటారు, ఆ విషయం క్లియర్. కానీ ఇలాంటి పదాలు వాడటం మాత్రం ఎవరైనా అక్క చెల్లె అన్న తమ్ముడు అనేది ప్రేమ భావంలో కానీ కోపాలు వస్తాయి. ఇలాంటివి మాట్లాడకపోవడం వల్ల సమాజం బాగుంటుంది. ఇంకోటి, ఈ దాడి ఈ రోజే కాదండి, గతంలో చాలా సార్లు దాడి జరిగినాయి అనే విషయాల్లో కూడా. అవన్నీ కూడా ఇంకోటి కూడా ఆ మాటలు మాట్లాడడం ఏదైతే ఆ పదాలు వాడడం కూడా చెప్పడానికి మాకే బాగా అనిపిస్తుంది. అది ఏంటది? బీసీగా నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు అగ్రవర్ణాలుగా కోపడు, తిట్లు వేరే వ్యక్తిగతంగా తిట్టు, కానీ ఈ మాతృమూర్తి సంబంధాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. సభ్య సమాజం గౌరవించారు, దాడిని సమర్థించారు, ఇది సమర్థించారు. కానీ ఇలాంటి వాక్యాలు మానుకుంటే అది ప్రశాంతం కూడా కలుగుతుంది నా అభిప్రాయం. ఆయన దాడి అయిపోయింది కదా, మళ్ళీ ఇట్టే మాట్లాడుతాను మన ప్రజలు ఊరుకోరు కదా. ఎవరో అభిమానులు ఉంటారు కదా, ఎంతమంది ఆపగలుగుతాం మనం? ఓకే 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 ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం సంచలనం రేపుతోంది. మేడిపల్లిలోని కార్యాలయంలో ఉండగా తీన్మార్ మల్లన్నపై కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఉదయం కొందరు జాగృతి సభ్యులు ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దాంతో అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది వారితో వాదనకు దిగారు. అది కాస్త ముదరడంతో వారిపైన దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న
జరుగుతున్న టైంలో కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. ఒకసారి తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే.